అయ్యో అయ్యయ్యో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మీకు నామినేటెడ్ పోస్టు ఎప్పుడు వస్తుంది అనే ఆశగా ఎదురు చూసిన కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యంగ్ స్టార్ యువ నాయకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎనలేని కృషి చేశారు. టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రచారానికి పదంతుల ఎక్కువగా ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశారు. అలాగే నియోజకవర్గంలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి తిరుగులేని పట్టు ఉంది. దీంతో దినేష్ రెడ్డి పోటీ చేయటమే ఆలస్యం, ఎమ్మెల్యే అయిపోవడం 100% జరుగుతుందని పోలంరెడ్డి అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా పిడుగుపడ్డట్లు కోవూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మార్చడం జరిగింది. పాపం దినేష్ రెడ్డి అధికార పార్టీపై చేసిన పోరాటాలు ఏమయ్యాయో అర్థం కావటం లేదు. దీంతో కోవూరు నియోజకవర్గంలో దినేష్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఎన్నో అక్రమ కేసులు భరించి రాత్రింబవళ్లు అధికార పార్టీపై పోరాటం చేసిన తమ నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా పోలంరెడ్డి దినేష్ రెడ్డికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో దినేష్ రెడ్డిని వేలాది మంది కార్యకర్తలు అభిమానులు కలుస్తూ తమ భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని దినేష్ రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత పెరిగిందని, మొదటి నుండి నమ్ముకున్న మాకు ప్రాధాన్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దినేష్ రెడ్డి వర్గం ఎంతో అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా నలపరెడ్డి కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉండి కూడా అద్భుతమైన పోరాటాలు చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డికి అధికార పార్టీ మొండి చేయి చూపడం పట్ల కోవూరు నియోజకవర్గం ప్రజలు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు ఇటీవల వలస వచ్చిన వైసీపీ నాయకులకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూల్గేనక్కపై తాటికాయ పడ్డట్లు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని మాట ఇచ్చి ఇంతవరకు పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వకపోవటం పట్ల కూడా పోలంరెడ్డి వర్గం గుర్రుగా ఉంటోంది. మరి పోలంరెడ్డి దినేష్ రెడ్డికి అధికార తెలుగుదేశం పార్టీ ఎప్పుడు న్యాయం చేస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బతికించి ప్రాణం పోసి ఈ రోజు విజయం సాధించడానికి సాయశక్తుల వడ్డిన పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఖచ్చితంగా న్యాయం జరగలేదని కోవూరు నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కార్యకర్త అభిమాని వాపోతున్నారు.